శ్రీ గురవే నమః. మిత్రులారా, మనం కోరుకునేది మనశ్శాంతిని, మనం కావాలనుకునేది మనస్సు ప్రశాంతంగా ఉండాలి అని. మరి మనకు మనశ్శాంతిని ఇవ్వగలిగే ప్రయత్నం ఏది? మనం మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి చేయవలసిన పని ఏంటి అంటే, మన ఆలోచనలలోనే మనకు శాంతి కలుగుతుంది, అశాంతి పెరుగుతుంది. ఇప్పుడు మనస్సుకి మనం ఒక అభ్యాసాన్ని ఇచ్చాం. అనాది కాలంగా వేరే వేరే విషయాలలో ప్రకృతికి సంబంధించి ఆసక్తం అయి ఉండి ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఎక్కడో సుఖం ఉందని భావిస్తూ ఉంటుంది. విషయానుభవంలోనే సుఖాన్ని అన్వేషిస్తూ ఉంటుంది. ఇంద్రియాలకు సంబంధించినటువంటి సుఖాన్ని, ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాల్లోనే ఇంద్రియాలకు సుఖం కలుగుతుంది, ప్రీతి కలుగుతుంది అని చెప్పి మనస్సు ఇంద్రియాలను ఊరికే ఉండనివ్వదు, పరిగెత్తిస్తూ ఉంటుంది. మరి మనస్సే అన్ని దుఃఖాలకు కారణం. బంధానికి మోక్షానికి కూడా కారణం మనస్సే. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో మనఃపరం కారణమామనంతి మన ఏవ హి సంసార చిత్తమేవ హి సంసార. మనం అనుకునే విధంగా బయట కనపడేటువంటి భౌతికమైన జగత్ ఏదైతే ఉందో అది మనకు దుఃఖాన్ని ఇచ్చేది కాదు, అది మన సుఖాన్ని భంగపరిచేది కాదు. మన సుఖానికి మన దుఃఖానికి కారణమైనటువంటిది మనస్సు. అందులో అది ఏర్పరచుకునే సంసారం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నారు శంకరుల వారు. జగన్మిథ్య అంటే భౌతికంగా కనపడుతున్న జగత్తు మిథ్య అని కాదు, మన మనస్సులో మనం ఏర్పరచుకున్నటువంటి సంసారం ఉంది కదా. అంటే భగవంతుడికి సంబంధించి మాయ కానీ, జీవులు కానీ, భగవంతుడు కానీ ఈ మూడు కూడా వినాశాన్ని పొందే తత్వాలు కావు. అనాదిగా భగవంతుడు ఉన్నాడు, అనాదిగా జీవులు ఉన్నారు, అనాదిగా ప్రకృతి ఉంది. సృష్టి చేసినప్పుడు జగత్తుగా వ్యక్తం అవుతుంది, ప్రకృతి కనపడుతుంది స్థూల రూపంలో. లయం చేసినప్పుడు ఇదే ప్రకృతి కనపడదు, అవ్యక్తంగా ఉంటుంది. ఇప్పుడు భగవంతుడే భగవద్గీతలో చెప్తున్నాడు, సూత్రే మణిగణ ఇవ అని. ఇప్పుడు మణులన్నింటినీ కూర్చేది ఆ సూత్రమే కదా, ఆ దారమే కదా. అది కనపడట్ల, మణులు కనపడుతున్నాయి. కాబట్టి భగవంతుడే అన్నింటికీ కూడా శాసకుడు, అధ్యక్షుడు. ఆయనే అన్నింటినీ నిర్వహిస్తున్నవాడు. అందుకే ఆయనకు ఈశ్వరుడు అని పేరు. ఆయన ఎట్లా అయితే అవినాశో అట్లానే ఆయన నుండి ఏర్పడినటువంటి ఈ ప్రకృతి కానీ, ప్రకృతి ఆయన శక్తే కదా, జీవులు ఆయన శక్తే కదా. వీళ్లకు నాశనం లేదు, జీవుడికి నాశనం లేదు. మనం శరీర భావంతో నేను శరీరం అని అనుకొని అహంకార మమకారాలను పెంచుకొని నశించని మన స్వరూపాన్ని మర్చిపోయి నశించేదే మన స్వరూపంగా భ్రమించి అజ్ఞానవశాన అవిద్యతో దుఃఖిస్తున్నాం. ఈ శరీరం ఎలా అయినా మార్పులు చేర్పులకు లోనయ్యేదే, ఒకరోజు నశించేదే. కానీ ఈ శరీరాన్ని భగవంతుడు మనకు సాధనంగా ఇచ్చాడు. శ్రేష్టమైనటువంటి ప్రయోజనాన్ని పొందడం కోసం ఏర్పరిచాడు. మరి ఆయన కృపను, ఆయన ఉపకారాన్ని సద్వినియోగం చేసుకొని ఆయనకు దగ్గరవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి మనం ఈ శరీరమే నేను అని అనుకుంటే, వేరువేరు యోనుల్లో సంచరించినప్పుడు మనం అంటే జీవులందరూ కూడా ఆ శరీరమే నేను అనుకుంటున్నాం. ఇప్పుడు చీమనే అనుకుంటుంది, ఆ శరీరమే తానని అనుకుంటుంది. అభినివేశం అంటారు దాన్నే. ఆ శరీరమే నేను అనే అజ్ఞానం వచ్చేసేస్తుంది. కానీ మూర్ఖో దేహాద్యహం బుద్ధి అని చెప్తున్నాడు భగవంతుడు. ఇది మూర్ఖత్వం. ఈ శరీరమే నేను అని అనుకోవడమే మూర్ఖత్వం. జీవుణ్ణి నేనని తెలుసుకోవాలి. మనం ఎవరమో తెలుసుకోకపోతే, తెలుసుకోనంత వరకు మనకేది కావాలో మనకు ఎలా అర్థమవుతుంది? మనకేది ప్రయోజనమో దాన్ని నిర్లక్ష్యం చేసి మనకేది అనవసరమో, దేని వలన మన ప్రయోజనాన్ని మనం చెడగొట్టుకుంటామో
అలాంటి తొందరలో చేయకూడని పనులు చేసే ప్రమాదం ఉంది. మనం చేస్తున్నామా చేయట్లేదా అంటే శరీర భావాన్ని కలిగి ఉండి అజ్ఞానాన్ని పెంచుకొని మనం భగవంతుడికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు కాదు కదా. సత్సంగం చేయాల్సిన మనం కుసంగం పట్ల ఆసక్తిని కలిగి ఉంటున్నాం కదా. భగవంతుడికి అభిముఖులం అవ్వవలసినటువంటి మనం భగవంతుడికి విముఖంగానే ఉంటున్నాం కదా. సరే, భగవంతుణ్ణి ఆశ్రయిస్తున్నాం, భగవంతుణ్ణి పూజిస్తున్నాం, భగవంతుణ్ణి సమీపిస్తున్నాం. దేని గురించి? మనలో అజ్ఞానాన్ని పెంచే, పోషించే, బలపరిచే కోరికల్ని తీర్చమనే కదా అడుగుతోంది. ఈ కోరికలన్నీ మళ్ళా సంసారానికి సంబంధించి, అంటే మన మనస్సులో ఏదైతే సంసారాన్ని మనం ఏర్పరచుకున్నామో నేను నాది అని, వాటికి సంబంధించి నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతున్నాం. అంటే శరీర భావాన్నే మనం బలపరుచుకుంటున్నాము. జీవుణ్ణి నేను అనే సత్యాన్ని మనం ఆమోదించట్లేదు. మరి మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళుతున్నామా? అసలు ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రవేశిస్తున్నామా? ఆధ్యాత్మికతను మనకు సంబంధించిందిగా తెలుసుకోలేకపోతున్నాం కదా. దీని గురించే భగవంతుడు చెప్తున్నాడు, అధ్యాత్మ విద్యానామని. అన్ని విద్యలలోకి శ్రేష్టమైనటువంటి విద్య అధ్యాత్మ విద్య. కాబట్టి మనం ఎవరమో తెలుసుకోకపోతే మనం ఎన్ని తెలుసుకున్నా ప్రయోజనం ఏముంది? మనకు మనం హానిని చేసుకోకూడదు కదా. మనస్సు ఏదైతే ఉందో నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్ యకర్మ కృతని. ఈ మనస్సు ఒక్క క్షణం కూడా ఊరికే ఉండదు. అది ఒక క్షణంలో ఏ దేశానికైనా వెళ్ళగలదు, ఏ ప్రాంతానికైనా వెళ్ళగలదు, ఎన్ని ఆలోచనలైనా చేయగలదు. ఈ మనస్సే మనిషిని ప్రశాంతంగా ఉండకుండా ఎన్నో సందేహాలను కలిగించి, ఎన్నో భయాలను కలిగించి, ఎన్నో విధాలుగా అశాంతికి గురి చేస్తూ ఉంటుంది. ఇంకొకటి, మనస్సు ఏదైతే ఉందో అది మనకు మంచిని చేస్తోందా చెడుని చేస్తోందా, అది మనకు శత్రువా లేకపోతే మిత్రుడా అనేది మనం తెలుసుకోవాలనుకుంటే, మనస్సు భగవంతుడికి గనక దగ్గర కాకపోతే, భగవంతుడికి దగ్గర చేసుకునే ప్రయత్నం మనం చేయకపోతే, లేదా భగవత్ సంబంధంగా మనం చేసే ప్రయత్నానికి అది ఆటంకం కలిగిస్తున్నా, అందుకు సహకరించకపోయినా ఆ మనస్సు మనకు శత్రువే, మిత్రుడు కాదు. ఎందుకంటే ప్రకృతి మోహంలో పడి అనాది కాలంగా అనంతకోటి జన్మలలో వేరు యోనులలో మనం ప్రయాణించాం. ఎందుకంటే జన్మాంతర సహస్రైస్తు మానుష్యం హి దుర్లభం. మరి లక్షల జన్మలు మనం వేరు యోనుల్లో ప్రయాణించి తర్వాత మానవ జన్మ దొరికింది. దుర్లభో మానుషో దేహ దేహినాం క్షణభంగుర తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియ దర్శనం. ఎంతో అరుదుగా, రేరుగా ఎప్పుడో ఒకసారి మానవ శరీరం దొరుకుతుంది. ఆ దొరికేది దేని గురించి? సత్సంగం చేయటానికి, తత్వజ్ఞానాన్ని పొందటానికి, మహాపురుషుణ్ణి ఆశ్రయించటానికి, మన స్వరూపాన్ని తెలుసుకొని మనం కోరుకునేటువంటి ఆనందాన్ని పొందడానికి. అంటే ఆనంద ప్రాప్తి మన లక్ష్యం. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, అంటే దుఃఖం కూడా శాశ్వతంగా సమాప్తం కావాలి. కానీ ఈ మనస్సు ఏం చేస్తుంది? అభ్యాస బలం వల్ల మనలో ఉన్నటువంటి భగవద్విముఖతను బలపరుస్తూ మనకు కావలసిన సుఖం సంసారంలోనే దొరుకుతుంది అనే ఆ భ్రమనే, ఆ నిశ్చయాన్నే పెంచుతూ పోతుంది. కానీ మనకు అనుభవంలో తెలిసిన విషయమే, ఏది లభించినా కానీ మనకి తృప్తి కలగదు, అతృప్తే మిగులుతుంది. నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతే హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే. ఎట్లా అయితే అగ్నిలో ఆజ్యం పోస్తున్న కొద్దీ, అగ్నిలో ఆజ్యం పోసి అగ్నిని చల్లారుస్తాననుకోవడం లాంటిది ఇది. ఎంత నెయ్యి పోస్తూ ఉంటే అగ్నిలో అంత ప్రజ్వరిల్లుతుంది అగ్ని, అంతేగాని చల్లారదు కదా. ఒక కోరిక తీరితే ఇంకో కోరిక ఉత్పన్నమవుతుంది, పెద్ద కోరిక. చిన్న కోరిక సమాప్తం అవుతూ పెద్ద కోరికను ఏర్పాటు చేసి వెళ్తుంది. అంటే ఎక్కడా కూడా మనిషి, అంటే కామం పూర్తయితే లోభం, పూర్తి కాకపోతే క్రోధం. మనం అనుకున్నది అవ్వలేదనుకోండి, కోపం వస్తుంది కదా. మనం అనుకున్నది అయిందనుకోండి, సరే ఇది లభించింది కదా, ఇంకా ఇంతకంటే పెద్దది ఇంకొకటి ప్రయత్నిద్దాం అది పొందటం కోసం. అంటే మనశ్శాంతి అనేది వీటిలో దొరకదు.
మనస్సుకి అశాంతిని కలిగించే ప్రయత్నాలే ఇవన్నీ. ఎందుకంటే త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్ అని చెప్తున్నాడు భగవంతుడు. నరకానికి కామము, క్రోధము, లోభము ఈ మూడు కూడా ద్వారాలని చెప్తున్నాడు. అంటే మనం దేన్ని లక్ష్యం చేసుకొని కోరికల్ని పెంచుకోవాలి, దేన్ని లక్ష్యం చేసుకొని లోభాన్ని పెంచుకోవాలి, అతృప్తిని, తృష్ణను. అట్లానే దేనికోసం అని చెప్పి మనం క్రోధాన్ని స్వాగతించాలి, క్రోధాన్ని పెంచుకోవాలి. ఈ క్రోధం మనకు మేలు చేసేదే, ఈ లోభం కానీ కామం కానీ హానిని చేసేవే కదా. పైగా కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ. మహాపాపాలను చేయిస్తూ ఉంటాయి ఇవి మీ చేత. కోరికలు అవి ఏవో తీర్చుకోవాలి అనే ఆలోచన ఉంటే దానికోసం ఎంతకైనా తెగించే ప్రమాదం ఉంది. దానివలన ఆత్మకు ఉన్నతి కలగదు. అభ్యున్నతి కోసం ప్రయత్నించాల్సింది పతనం కోసం ప్రయత్నించినట్లవుతుంది. అందుకనే విద్యేనమిహ వైరిణం అంటున్నాడు భగవంతుడు. వీటిని మీ శత్రువులుగా తెలుసుకోండి అని చెప్తున్నాడు. అరిషడ్ వర్గం అంటారు కదా, అరిషడ్ వర్గం 6 శత్రువులు: కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం. ఇంకా చాలున్నాయి. ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. రాగద్వేషాలు ఇవి కూడా రోగాలే. అయితే ఈ అరిషడ్ వర్గం ఏదైతే ఉందో ఇవన్నీ శత్రువులు కదా. మరి మన మనస్సు అయితే మనకు మేలును చేసేది, మంచిని చేసేదైతే మన శత్రువులకు అది ఎందుకు ఆశ్రయాన్ని ఇస్తోంది? మన శత్రువులను ఎందుకు అది బలపరుస్తోంది? అంతఃశత్రువులే మన శత్రువులు. మనకు శత్రువులు బయట ఎవరూ లేరు. శత్రువులు మనకు లోపలే ఉన్నారు, మన మనస్సులోనే ఉన్నారు. కాబట్టి అంతఃశత్రువులను బలపరిచి మన మీదకు ఉసిగొలిపే మనస్సు మన మనస్సా, మన మిత్రుడా, మన శత్రువా? అందుకని భగవంతుడు ఏమంటున్నాడంటే ఆ మనస్సును నాకు సమర్పిస్తే. ఎన్నిసార్లు చెప్పాడు ఆయన భగవద్గీతలో, ఎన్ని విధాలుగా చెప్తున్నాడు ఆయన. మయ్యేవ మన ఆధత్స్వ మన్మనాభవ మయ్యర్పిత మనః. మరి ప్రతి చోట ఆయన చెప్తోంది ఆ మనస్సును నాకు దగ్గర చేస్తే అంతఃశత్రువుల వలన మీరు బాధపడకుండా, మిమ్మల్ని ఆ మనస్సు ఇబ్బంది పెట్టకుండా ఆ మనస్సు సంగతి నేను చూస్తానంటున్నాడు ఆయన. ఎందుకంటే మనస్సు అనేది మాయకు సంబంధించి పనిచేసేది. మనస్సు మాయ యొక్క సైన్యాధిపతిలాగా. ఎట్లా? భూమిరాపో నలో వాయు ఖం మనోబుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధ. పంచభూతాలు మనస్సు, బుద్ధి, అహంకారం ఈ 8 కలిస్తే మాయ, ప్రకృతి. మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం. మరి మాయ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? అధ్యక్షుడి కంట్రోల్లో ఉంటుంది. మాయ యొక్క అధ్యక్షుడు ఎవరు? మాయాధీశుడు భగవంతుడు కదా. అందుకని మనస్సు భగవంతుడికి దగ్గర చేస్తే తప్ప ఆ మనస్సులో ఉన్నటువంటి వికారాలు పోవు. ఆ మనస్సులో ఉన్న శత్రువులు మనల్ని బాధించకుండా, వేధించకుండా కుదురుగా ఉండవు. అవి వేధిస్తూనే ఉంటాయి, బాధిస్తూనే ఉంటాయి, సాధిస్తూనే ఉంటాయి. మనకు అశాంతిని కలిగించడానికి మనస్సు ప్రయత్నిస్తూ ఉంటే పాపం దాని పని ఏదో అది చేసుకొని నా మనస్సుకి నచ్చినట్లే చేస్తా, నా మనస్సు ఏది చేయాలనుకుంటే అదే కరెక్టు, నా మనస్సుకు తోచినట్లే నేను ఉంటాను అని మనం అవివేకంగా ఆలోచిస్తే అది సరైనటువంటి పనే. అందుకని మనస్సు ముందు మనకు చేస్తున్న మంచి ఏంటో, చేస్తున్న హాని ఏంటో మన స్వరూపాన్ని తెలుసుకొని ఆలోచించాలి. మన స్వరూపానికి తగిన విధంగా ఆ మనస్సు మనకు సేవను చేసే విధంగా, మన శ్రేయస్సుకు అనుకూలంగా పనిచేసే విధంగా దాన్ని తయారు చేసుకోవాలి, దాన్ని మలచుకోవాలి. ఎట్లా అంటే బుద్ధిలో మనం ఎలాంటి నిశ్చయాన్ని కలిగి ఉంటామో, బుద్ధిలో మనం ఎలాంటి జ్ఞానాన్ని పెట్టుకుంటామో, ఏ జ్ఞానాన్ని మన బుద్ధి ఆమోదిస్తుందో, గ్రహిస్తుందో ఆ బుద్ధిని అనుసరించి మనస్సు పనిచేస్తుంది. మనసస్తు పరాబుద్ధి ఇంద్రియేభ్య పరం మనః. కాబట్టి మనస్సుకి అధీనంగా ఇంద్రియాలు ఉంటాయి, కానీ మనస్సు బుద్ధికి అధీనంగా ఉంటుంది. బుద్ధిలో మనం సత్సంగ జ్ఞానాన్ని గనక నిక్షిప్తం చేసుకుంటే, సత్సంగ లాభాన్ని మనం సదా కలిగి ఉంటే మనస్సు మనకు అనుకూలంగా పనిచేస్తుంది. మనస్సు మనకు విరోధాన్ని కలిగించే ఆలోచనలను చేయనివ్వదు.
మన అంతఃశత్రువుల విషయంలో మనం జాగ్రత్త పడాలంటే భగవంతుడిని స్మరించడం తప్ప వేరే ఉపాయం లేదు. మానసిక పవిత్రత వలననే మానసిక ప్రశాంతత వస్తుంది. మనస్సును పవిత్రంగా చేసుకునే ప్రయత్నాలు మాని నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత అన్నట్లు ఆ మనస్సు ఒక్క క్షణం కూడా తీరిగ్గా ఉండదు, ఊరికే ఉండదు. ఏవేవో విషయాలు ఆలోచిస్తూ ఉంటుంది, అక్కర్లేని విషయాలన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది, జరిగిపోయిన విషయాలని కూడా ప్రతి క్షణం మనకు గుర్తు చేసి బాధ పెడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం వర్తమానంలో ఏం చేయాలి, ఏది ఆలోచించాలి, ఎంతవరకు అనే ఒక పరిమితిని కలిగి ఉండకపోతే మన భవిష్యత్తుకు సంబంధించి మనం చేసే ప్రయత్నం సరైనది ఎట్లా అవుతుంది? అందుకని చెప్పే మనస్సు మనల్ని వేధించే ప్రయత్నం చేస్తోందా, లేకపోతే మనస్సు మనకున్నటువంటి బాధను తొలగించే ప్రయత్నం చేస్తోందా? మన తాపాలను, అంటే త్రితాపాలు ఉన్నాయి కదా, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక. అలానే రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో వీటిని కలిగించేది ఎవరు? మనస్సే కదా. అంటే ఒక విషయం మీద కానీ, ఒక వస్తువు మీద కానీ, ఒక వ్యక్తి మీద కానీ మనకు అనుకూలమైనటువంటి భావంతో ఆసక్తి ఉంటుంది, అది రాగం. అదేవిధంగా ప్రతికూల భావంతో, విరోధ భావంతో ఉండే ఆసక్తి, రెండింటి వల్ల ఏమవుతోంది? అనుకూలంగా ఆలోచించినా ప్రతికూలంగా ఆలోచించినా స్మరణ అవుతోంది కదా. అంటే మనస్సులో తాపం కలుగుతోంది. ఆ తాపమే పాపాన్ని పెంచుతుంది. ఎందుకంటే మాయాక్షేత్రం విషయంలోనే కదా మనకు ఆసక్తి పెరుగుతోంది. దానివలన ఈశ్వరీయ క్షేత్రంలో ఏదైతే భక్తిని చేయాలో, ఏదైతే అనురక్తిని కలిగి ఉండాలో దాన్ని విభేదిస్తూ వేరే వేరే విషయాలని ఎక్కువ ఆలోచింపజేసి మనస్సు మనకు చేస్తున్నది ఏంటి? అపకారమే కదా. అంతకంత మనస్సు మలినమయ్యి, మనస్సు బలహీనమయ్యి, దానివలన ఉత్పన్నమయ్యేవే ఈ టెన్షన్ కానీ, డిప్రెషన్ కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ, ఇరిటేషన్ కానీ చాలా ఉన్నాయి కదా. వీటన్నిటిని మనం అధిగమించాలంటే సద్గుణాలు మనలో ఆవిర్భవించాలి. హరావభక్తస్య కుతో మహద్గుణాః అని చెప్పినట్లు భగవద్భక్తి చేయటం వలన సత్సంగతి నిర్మమత, సత్సంగం చేయాలి, మమతను వీడాలి. ఈశభక్తి, భక్తి చేయడం వలన హృదయం పరిశుద్ధమవుతుంది, హృదయంలో ఈశ్వరీయ శక్తి కలుగుతుంది. ఆ ఈశ్వరీయ శక్తి కలగడం వలన అప్పుడు ఆ హృదయంలో సద్గుణాలు ఆవిర్భవిస్తాయి. సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః, సమస్త సద్గుణాలతో పాటు సకల దేవతలు కూడా వచ్చి ఆ హృదయంలో వసిస్తారు. కాబట్టి భగవద్భక్తే ఆ శక్తిని ఇవ్వగలుగుతుంది, భగవద్భక్తే ఆ సద్గుణాలను కలిగించగలుగుతుంది. భగవద్భక్తి ద్వారానే హృదయ పరిశుద్ధి అనేది సాధ్యమవుతుంది. కాబట్టి మనస్సు భగవంతుడి విషయంలో అనుకూలంగా ఉండాలి, గురు సంబంధంగా అనుకూలమైన భావం కలిగి ఉండాలి. లేకపోతే ఆ లోపల ఉన్నటువంటి పాపాధిక్యం చేత అది విపరీతంగానే ఆలోచిస్తుంది, విపరీతమైన ధోరణి ఉంటుంది. కానీ దానికి నచ్చజెప్పి దాన్ని సరిదిద్దుకొని మన శ్రేయస్సుకు అనుకూలంగా ప్రయత్నించవలసినటువంటి బాధ్యత మనకుంది. ఎందుకంటే ఒక సబ్జెక్ట్లో మనం వీక్ ఉంటే ఆ వీక్నెస్ని పోగొట్టుకొని ఆ సబ్జెక్ట్ని బాగా ప్రిపేర్ అవ్వవలసినటువంటి బాధ్యత మనదే కదా. అట్లా వదిలేయలేం కదా. పిల్లలు సరిగ్గా లేకపోతే వాళ్ళకి ఏదో ఒక విధంగా మంచిని బోధించి వాళ్ళని మంచి మార్గంలో పెట్టవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నట్లు మన మనస్సు అని అనుకోవటం కాదు, చెప్పుకోవటం కాదు, దాని ఇష్టాలని మనల్ని మనం మభ్యపెట్టుకొని మనల్ని ఇబ్బంది పెట్టుకోవటం కాదు. అది మనకు చేయవలసినటువంటి ఉపకారాన్ని చేసే విధంగా, చేయకూడని అపకారం నుండి మనం జాగ్రత్త పడే విధంగా సరైన అవగాహనను, జ్ఞానాన్ని పెంపొందించుకొని మనం శ్రేయస్సును పొందాలి. తప్పనిసరిగా మనస్సు గొప్పదే, మనస్సు మనకు నిజంగా గొప్ప బంధువే, మిత్రుడే. ఎట్లా అంటే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఏ మనస్సు అయితే భగవంతుడికి దగ్గర అవుతుందో ఆ మనస్సు మనకు భగవంతుడికి దగ్గర చేయడం వలన, మనకు హితాన్ని కలిగించడం వలన బంధువు అవుతుంది, గొప్ప మిత్రుడు అవుతుంది. మనకు హితాన్ని చేస్తోంది, శ్రేయస్సుని కలిగిస్తోంది, ఆనందాన్ని ఇస్తోంది. అదే మనస్సు భగవంతుడి విషయంలో విముఖతను పెంచడం వలన, వేరే వేరే దోషాలనన్నీ పెంచడం వల్ల, నింపడం వలన, హృదయాన్ని మలినంగా అశుద్ధంగా తయారు చేయడం వలన ఆ మనస్సే మనకు శత్రువు అవుతుంది. కాబట్టి హృదయ శుద్ధితోనే ప్రశాంతత, పవిత్రత వస్తాయి. తప్పనిసరిగా మన మనస్సుని మనకు అనుకూలంగా మనం మలుచుకోవాలి. ఆ మనస్సు వలన మనం లాభాన్ని పొందాలి, శ్రేయస్సుని పొందాలి.
హరయే నమః. గురవే నమః.